కేవలం 1900 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కేవలం 5% మందే లబ్ధిదారులు. 90% మందికి చేస్తామని చెప్పి దానిని సాక్షిలో ప్రచారాలు తప్ప, సిద్ధం పోస్టర్లు తప్ప, సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేం. ముఖ్యంగా పోయినసారి 2014లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రం అంతా లబ్ధిదారులు ఇవ్వకుండా ఇల్లులు పాడైపోయేలా చేశారు. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం మొత్తం తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కేంద్ర జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు వచ్చే పథకం ఉంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఈ వైసీపీ చేస్తుంది. ఎన్నికల ముందు ధవళేశ్వరం నుంచి భారీ పైప్ లైన్ ఏర్పాటు చేసి సామర్లకోట, పెద్దపురం పట్టణాలకి నేరుగా తాగునీరు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామా? ఇలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తామా? అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామా? వైసీపీని గెలిపిస్తామా? సామర్లకోట అనగానే మనకి చెరుకు పంట గుర్తొస్తాయి. సామర్లకోటలో 125 ఏళ్ల క్రితం స్థాపించిన డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ, కేవలం ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్న డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల 3 సంవత్సరాల క్రితం పూర్తిగా మూతపడింది. గత 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 90,000 ఎకరాల్లో చెరుకు సాగు తగ్గిపోయింది. అధికారంలోకి వచ్చాక ఇంకో 4 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. చెరుకు పంట సరఫరా చేసిన రైతులకి 15 రోజులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే రైతుకి 15 రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సి ఉన్న 6 నుంచి 8 నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఒకవైపు కేంద్రం చెరుకు రైతులను ప్రోత్సహించడానికి ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులకి ముప్పుగా తయారైనాయి. ఈ మధ్య కేంద్రం చెరుకు మద్దతు ధర టన్నుకి 100 రూపాయలు పెంచినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉండలేకపోయింది. సామర్లకోట కర్రపెండలం ఎక్కువగా పండే ప్రాంతం, ఫ్యాక్టరీలకి చాలా ప్రసిద్ధి. తమిళనాడు తర్వాత మన సామర్లకోటలోనే అత్యధికంగా సగ్గుబియ్యం ప్రొడక్షన్ జరిగేది. విద్యుత్ ధరలు తగ్గించమని అనేక సార్లు మనం రైతాంగం చెప్పినప్పటికీ, ఫ్యాక్టరీలు చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ పరిశ్రమలన్నిటికీ కరెంటు కోతతో, కరెంటు ఛార్జీలతోటి సఫర్ అవుతున్న ప్రతి పరిశ్రమలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మనం హామీ ఇస్తున్నాను. పెద్దాపురం పరిశ్రమల కాలుష్యం వల్ల మంచి హాస్పిటల్ అవసరం. రిస్క్ దాపే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మనకి పెద్దాపురంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100